మనం ఏర్పాటు చేసుకున్నాం. భారత ఎన్నికల సంఘం అనేది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఒక రోజు ముందు ఎన్నికల సంఘాన్ని 1950 జనవరి 25వ తేదీన మనము ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మనకు ఎందుకోసం ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాము అంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం భారత రాజ్యాంగం నిర్మించుకున్నప్పుడు రాజ్యాంగంలో భారతదేశం ప్రజాస్వామ్యయుతమైనటువంటి దేశంగా రూపుదిద్దుకుంటామని మనం ప్రతిజ్ఞ పూడినాం. అందులో భాగంగా ఎన్నికలు అనేటువంటివి ఖచ్చితంగా అవసరం. మరి ఎన్నికల అవసరం అంటే ఎన్నికలకు ఏ విధంగా వెళ్ళాలి, ఎన్నికల నియమ నిబంధనలు ఏ విధంగా ఉండాలి, ఎవరిని ఓటర్లుగా తీసుకోవాలి, ఏ విధంగా ఉండాలి, దానికోసం 1950 జనవరి 25వ తేదీన ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ విధంగా ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా జరిగాయి. మరి ఒకసారి ఆలోచించండి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మన అక్షరాస్యత కేవలం 14% మాత్రమే, అంటే చదువుకున్న వాళ్ళు ఎవరూ లేరు. మరి ఆ చదువుకున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో 14% ఉన్నటువంటి సందర్భంలో మనం ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. మరి ఎన్నికలంటే దేశవ్యాప్తంగా ఎన్నికలు 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అంటే ప్రతి గ్రామము, దేశంలో ఉన్న ప్రతి గ్రామము ఎన్నికలలో భాగస్వామ్యం అయ్యాయి. మరి ఎన్నికల్లో భాగస్వామ్యం కావాలంటే అప్పటి వరకు భారతదేశంలో ఎన్నికలు లేవు. ఎందుకు లేవు అంటే మనం బ్రిటిష్ వారి పరిపాలన కింద ఉన్నాం కాబట్టి భారతదేశానికి ఎన్నికలు లేవు. మొదటిసారిగా ప్రజాస్వామ్యంగా భారత రాజ్యాంగాన్ని అమలు చేసుకున్న తరుణంలో మనం ఎన్నికలకు వెళ్ళాం. మరి ఎన్నికలకు వెళ్ళిన సందర్భంలో 1952లో చాలా మేధావులు చాలా చర్చలు జరిగినాయి. ఎలా ఎన్నికలు వెళ్ళాలి, అప్పటి వరకు ఓట్లు వేయడమే తెలియదు, ఎట్లా ఓట్లు వేయించాలి, ఏ విధంగా గుర్తులు ఉండాలి, పార్టీలు ఏ విధంగా ఉండాలని చర్చించినప్పుడు ప్రజల యొక్క సాధారణంగా తమ నిత్య జీవితంలో వాడుకునేటువంటి వస్తువులను వాళ్ళ నిత్య జీవితంలో పరిచయం ఉన్న వాటిని ఎన్నికగా కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే భారత జాతీయ కాంగ్రెస్ అప్పుడు చేయి గుర్తు ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా ఎన్నికలకు వెళ్ళినప్పుడు ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఓట్లు ఎలా వేయాలి అనేది చాలా ఎందుకంటే ఇప్పుడు కూడా చూస్తున్నాం, దాదాపు ఇన్ని సంవత్సరాలైనా కూడా ఎన్నికల్లో తడబాటు, తప్పుడు ఓట్లు ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే అవగాహన లోపం. మరి మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు అవగాహన లోపం కాకుండా చాలా పకడ్బందీగా భారతదేశ వ్యాప్తంగా మనం విజయవంతంగా ఎన్నికలు జరుపుకున్నాం. మొదటి ఎన్నికల్లో జవహర్లాల్ నెహ్రూ గారిని ప్రధానమంత్రిని చేసుకున్నాం. మరి ఇలా భారతదేశంలో ప్రజాస్వామ్యానికి పుట్టినీళ్లుగా ప్రజాస్వామ్యం నిలబెట్టింది ఒకే ఎన్నికల సంఘం కాబట్టి 2010 జనవరి 25కు 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, వజ్రోత్సవాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2011 జనవరి 25వ తేదీ నుంచి మనం ఓటర్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంటే భారతదేశం ప్రజాస్వామ్యం ఉంది. భారతదేశంలో చాలా దేశాలు ఆశ్చర్యపోయాయి. చాలా జనాభా కలిగినటువంటి భారతదేశం, ఇతర దేశాలందరికీ ఓటు హక్కు ఉండేది కాదు. స్వీడన్ లాంటి దేశాల్లో మహిళలకు ఓటు హక్కు చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది. మన దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. మరి అందరికీ ఓటు హక్కును కల్పించడం, ఓటు యొక్క ప్రాధాన్యతను తెలియజేసి ఇన్ని సంవత్సరాల్లో మనం ప్రజాస్వామ్యంగా పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించుకుని ఒక విజయవంతంగా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మన ఎన్నికల సంఘం భారత రాజ్యాంగం ఉంది. కాబట్టి ఈ రాజ్యాంగ దినోత్సవం గొప్పగా మనం ఈ రోజు ఎన్నికల సంఘం ఓటర్ దినోత్సవం జరుపుకుంటాం. 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2011 జనవరి 25వ తేదీన మనం ఓటర్ దినోత్సవం జరుపుకుంటాం. మరి ఓటర్ దినోత్సవంలో మనం నినాదాలు చూసాం, మనం ఇప్పుడు ఓటర్ ప్రతిజ్ఞ చేశాం. మరి ఏంది ఓటుగా ఉన్నటువంటి పౌరుని యొక్క లక్షణం ఏంది, పౌరుని యొక్క కర్తవ్యం ఏంది, మనం చాలా చూస్తుంటాం. అక్కడ మనం కట్టడం రాసాం కూడా, నోటుకు ఓటు దేశానికి చేటు, ఓటు విలువ తెలుసుకో దేశాన్ని రక్షించుకో నినాదాలు ఇస్తూ పిల్లవాళ్ళందరూ కూడా ఈరోజు నినాదాలు ఇస్తూ గ్రామంలో తిరిగాం. మరి ఓటు ఎంత విలువైందంటే, మనం ఓటు నమ్ముకుంటే మనం ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతాం. మనం సరైన నాయకుడిని ఎన్నుకోవాలంటే ఓటు నమ్ముకోకుండా నిజాయితీగా నిబద్ధతగా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఓటును నమోదు చేసుకోవాలి. ఓటును వినియోగించుకున్నప్పుడే దేశం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందని మనం అనుకోవాలి. కాబట్టి అందరూ కూడా ఓటు నిల్వ తెలుసుకుంటే ప్రజాస్వామ్యంలో ఇంకా బలమైన ప్రజాస్వామ్యాన్ని మనము ఎన్నుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ఓటు